అలా జరిగితే ప్రయోజనం ఏముంటుంది? ఇంకా రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు, ఆ రైతులు తమకు ప్రయోజనం అనుకుంటున్నారు కానీ వాళ్ళకి నష్టపోతారు. వాస్తవంగా 2 రకాల నష్టం ఉంది వాళ్ళకి. ఓన్లీ 29 గ్రామాలతో అయితే అందరు అక్కడికి వచ్చేస్తారు. వచ్చి ఏం చేయాలా? ఎక్కడ ఉండాలా? ఎందుకు ఉండాలా? అక్కడ అయిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. రెండోది, ఈ మొత్తం కలిపితే అప్పుడు అక్కడే ఎందుకు ఉండాలి అన్న ప్రశ్న వస్తుంది. ఈ 2 కన్ఫ్యూజన్స్కి తీసుకువెళ్ళడానికి కారణం ఏంటయ్యా అంటే, వాళ్ళని మొదటి నుంచి మనం మబ్బులో పెడుతున్నాం. వాళ్ళని మొదటి నుంచి మీరు హైదరాబాద్ అయిపోతారు, బెంగళూరు అయిపోతున్నారు, చెన్నై అయిపోతున్నారని చెప్తున్నాం. వాస్తవంగా నేను మొదటి నుంచి చెప్పాను, ప్రాక్టికల్గా మాట్లాడదాం. ఒక్కసారిగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎప్పుడూ అయిపోదు. అది దశల వారీగా చెప్పలేకపోతుందా? అంతే కదా మరి. ఇప్పుడే బిగినింగ్ అంతే. మీ 29 గ్రామాలతో రాజధాని సాధ్యం కాదు, మొత్తం విస్తరిస్తాం, అదే రాజధాని అవుతుంది అని ఓపెన్ గా చెప్పలేకపోతుందా? ఇక్కడ 3 పాయింట్లు అండి. మనం దాన్ని ఏమంటారంటే హిపోక్రసీ అంటాం దీన్ని. హిపోక్రటిక్ యాటిట్యూడ్తో వార్తలు ఉన్నాయి, హిపోక్రటిక్ యాటిట్యూడ్తో అమరావతి గురించినటువంటి స్టేట్మెంట్లు ఉన్నాయి. అలా కాకుండా నిజాయితీతో, అయ్యా మీరందరూ ఇట్లా భూమి ఇస్తే కనుక మనం రాజధాని ఇక్కడే పెడతాం, ఇది దశల వారీగా డెవలప్మెంట్ జరుగుతుంది. మొదటి దశలో మేము ఇంత ఖర్చు పెడదాం అనుకుంటున్నాం, మొదట్లో మీకు ఈ రేంజ్లో పెరుగుతుంది, నిదానంగా ఓ మంగళగిరి స్థాయికి ఎదుగుతారు, ఆ తర్వాత గుంటూరు స్థాయికి ఎదుగుతారు, ఆ తర్వాత విజయవాడ స్థాయికి ఎదుగుతారు, ఆ తర్వాత విశాఖ స్థాయికి ఎదుగుతారు, ఆ తర్వాత హైదరాబాద్ స్థాయికి ఎదుగుతారు. ఇది మీ తరంలో ప్రారంభమై మీ మనవాళ్ళ